ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. ఆయన దేవాలయములోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, ఏ అధికారము వలన నీవు ఈ కార్యములను చేయుచున్నావు? ఈ అధికారమెవడు నీకిచ్చెనని అడిగిరి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 23వ వచనం. ప్రియులారా, వాక్య ధ్యానములోనికి వెళ్లే ముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవైన మా పరలోకపు తండ్రి, సర్వాధికారివైన మా ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ పరిశుద్ధ వారములో మమ్మల్ని ప్రవేశపెట్టి నీ శిలువ త్యాగాన్ని ధ్యానించే ధన్యతను మాకిచ్చినందుకు వందనాలు. ప్రభువా, ఈ మంగళవారపు ధ్యాన కూటములో మేము నీ వాక్యాన్ని వినబోవచ్చు ఉండగా మా హృదయాలను నీ వాక్యమనే విత్తనానికి మంచి నేలగా సిద్ధపరచండి. నీ అధికారమును ప్రశ్నించిన వారి మధ్య నువ్వు చేసిన దైవికమైన జ్ఞానమును, నీ క్రియల ద్వారా నీవు నిరూపించుకున్న సత్యమును మేము గ్రహించేలా మా మనోనేత్రాలను తెరవండి. తండ్రి, లోకపు తరుకము కంటే నీ పరలోక జ్ఞానము మిన్నదైనదని మాకు బోధించండి. వాక్యమును అందిస్తున్న నీ దాసుడనైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి నీ నోటి బుర్రగా వాడుకొనండి. వింటున్న ప్రతి బిడ్డ హృదయమును నీ అధికారానికి నీ అధికారానికి లోబడి నీ స్వరూపంలోనికి మార్చబడినట్లు సహాయం చేయండి. అయా, అంధకార శక్తులను, ఏకాగ్రతను చెడగొట్టే ప్రతి ఆటంకమును యేసు నామములో బంధిస్తూ నీ పరిశుద్ధాత్మ నడిపింపును కోరుకుంటూ మా రక్షకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు జీవాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మనము పరిశుద్ధ వారపు మంగళవారములో ఉన్నాము. ఇది కేవలము క్యాలెండర్లో ఒక రోజు కాదు, ఇది మన ఆత్మలను పరీక్షించుకోవలసిన రోజు. యెరూషలేము దేవాలయములో యేసు క్రీస్తు ప్రభు ఎదుర్కొన్న ప్రశ్నలు, ఆయన చూపిన దైవిక జ్ఞానము మన జీవితాలకు ఒక గొప్ప పాఠము. ప్రియులారా, లోకము మిమ్మల్ని అడగవచ్చు, నువ్వు నమ్ముతున్న దేవుని అధికారం ఏమిటి? నీ ప్రార్థనలకు జవాబు ఎక్కడా అని. మత నాయకులు యేసును చిక్కుల్లో పడేయాలని చూసినట్లే లోకపు తర్కము మిమ్మల్ని నిరుత్సాహపరచాలని చూడవచ్చు. కానీ గుర్తుంచుకోండి, మన దేవుడు కేవలము మాటల దేవుడు కాదు, ఆయన క్రియల దేవుడు. ఆయన అధికారము మనుషుల సంతకాల మీద లేదు, అది మీ ఊపిరిలో ఉంది, మీ సాక్ష్యములో ఉంది. ఈరోజు మీ హృదయపు తలుపులు తెరవండి. ఆయన జ్ఞానము ఈరోజు మీ అయోమయాన్ని తొలగించబోతుంది. ప్రియులారా, పరిశుద్ధ వారములో మంగళవారము చాలా కీలకమైనది. సోమవారము నాడు యేసు ప్రభు దేవాలయములోని అక్రమాలను చూసి అక్కడ వ్యాపారము చేస్తున్న వారిని బయటకు తరిమివేసి దేవాలయాన్ని శుద్ధి చేశారు. మరుసటి రోజు అనగా మంగళవారము ఉదయాన్నే ఆయన తిరిగి దేవాలయానికి వచ్చి బోధించడము ప్రారంభించారు. అప్పుడు ప్రధాన యాజకులు, ప్రజలు, పెద్దలు ఆయన దగ్గరకు వచ్చి ఒక ప్రశ్న వేశారు. ఏ అధికారము వలన నీవి కార్యములను చేయుచున్నావు? ఈ అధికారం ఎవడు నీకిచ్చెను అని. వారు ఆయన బోధను వినడానికి రాలేదు, ఆయనను చిక్కుల్లో పడవేయడానికి వచ్చారు. ప్రియులారా, శాస్త్రులు, పరిసయ్యులు అధికార పత్రాల కోసము చూస్తున్నారు. వారి దృష్టిలో అధికారం అంటే మనుషుల ద్వారా వచ్చేది, పదవుల ద్వారా వచ్చేది, చట్టబద్ధమైన మత సంస్థల ద్వారా వచ్చేది. కానీ యేసు ప్రభు అధికారము పరలోక సంబంధమైనది. ఆయన స్వయముగా దేవుడై ఉండి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చారు. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నదని మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనములో చెప్పబడి ఉన్నది. ప్రియులారా, మత నాయకులు అక్షరాన్ని నమ్ముకున్నారు, కానీ అక్షర రూపమైన క్రీస్తును గుర్తించలేకపోయారు. వారు భూ సంబంధమైన హోదాను చూశారు, కానీ యేసు చేస్తున్న దైవిక క్రియలను
చూడలేకపోయారు. ప్రధాన యాజకులు యేసు అధికారాన్ని ఎందుకు ప్రశ్నించారు? ఎందుకు అనంటే ఆయన అధికారము వారి స్వార్థానికి, వారి వ్యాపారానికి అడ్డుగా ఉంది. దేవాలయ శుద్ధీకరణ ద్వారా యేసు వారి అవినీతిని బయటపెట్టారు. చాలాసార్లు మన జీవితాల్లో కూడా దేవుని వాక్యము మన తప్పులను ఎత్తి చూపినప్పుడు మనం ఆ వాక్యాన్ని లోబడటము మానేసి నన్ను ప్రశ్నించడానికి ఈ వాక్యము ఎవరు అని ఎదురు తిరుగుతాం. దేవుని అధికారానికి లోబడకపోవడానికి ప్రధాన కారణము హృదయ కాఠిన్యము మరియు అహంకారము. ప్రియులారా, మనమెవరి అధికారముకు లోబడుతున్నాం? ఈ పరిశుద్ధ మంగళవారము మనల్ని మనము ఒక ప్రశ్న వేసుకోవాలి. నా జీవితముపై అధికారము ఎవరిది అని. లోకపు అధికారమా? లోకపు ఆచారాలు, లోకపు స్నేహాలు, ఒత్తిడి లేదా స్వంత ఇష్టాల ప్రకారమో నడుచుకుంటున్నామా? లేదా పరిస్థితులు అనుకూలముగా ఉన్నా లేకపోయినా దేవుని వాక్యము చెప్పినట్లు జీవిస్తూ వాక్యపు అధికారము కింద నడుచుకుంటున్నామా? మనం యేసును ప్రభువా అని పిలుస్తున్నామనంటే దాని అర్థము ఆయన మన జీవితముపై సంపూర్ణ అధికారము కలిగి ఉన్నాడని అర్థం. ఆయన అధికారానికి లోబడటం అంటే ఆయన చిత్తానికి మన ఇష్టాన్ని అప్పగించడము. ప్రియులారా, ఉదాహరణగా ఒక రైలు పట్టాల మీద ప్రయాణిస్తున్నంత కాలమే దానికి భద్రత, వేగము ఉంటాయి. నాకు స్వేచ్ఛ కావాలి, ఈ పట్టాల అధికారము నాకు వద్దు అని రైలు పట్టాలు తప్పితే అది నాశనమవుతుంది. అలాగే విశ్వాసి దేవుని వాక్యమనే పట్టాల మీద అంటే అధికారము కింద ఉన్నప్పుడే క్షేమముగా ఉంటాడు. దేవుని అధికారము మనల్ని బంధించడానికి కాదు, మనల్ని సరైన మార్గములో నడిపించడానికి. యేసు ప్రభు మంగళవారం నాడు తన అధికారాన్ని ప్రశ్నించిన వారికి తన జ్ఞానముతో సమాధానమిచ్చారు. ఆయన అధికారము మనుషుల నుండి రాలేదు, అది సత్యము నుండి వచ్చినది. ఈరోజు మన హృదయ దేవాలయములో ఆయనకు అగ్రస్థానమిద్దాం. మన ఆలోచనలు, మన నిర్ణయాలు, మన భవిష్యత్తు ఆయన అధికారానికి లోబడి ఉన్నాయో లేదో పరిశీలించుకుందాం. ప్రియులారా, ఈనాడు దేవాలయంలో యేసు ప్రభు అధికారాన్ని ప్రధాన యాజకులు ప్రశ్నించినప్పుడు ఆయన కేవలము మాటలతోనే సమాధానము చెప్పలేదు. ఆయన అంతకు ముందు చేసిన అద్భుతాలను చూపి దైవిక క్రియలే ఆయన అధికారాన్ని మౌనముగా చాటి చెబుతున్నాయి. లోకములో ఎవరైనా సరే తమ అధికారాన్ని నిరూపించుకోవడానికి పత్రాలు చూపిస్తారు, కానీ యేసు ప్రభు తన క్రియల ద్వారా తానెవరో నిరూపించుకున్నారు. అవును ప్రియులారా, మాటల కంటే క్రియలే గొప్పవి. ప్రధాన యాజకులు నీకు అధికారము ఎవరిచ్చారు అని అడిగినప్పుడు యేసు చేసిన అద్భుతాలు వారి కళ్ళ ముందే ఉన్నాయి. ఆయన గ్రుడ్డి వారికి చూపునిచ్చారు, కుష్ఠరోగులను శుద్ధి చేశారు, చనిపోయిన లాజరును లేపారు. ఇది జరిగిన కొద్ది రోజులకే ఆయన యెరూషలేమునకు వచ్చినట్టుగా మనము గమనించగలము. ప్రియులారా, యేసు యోహాను 10:38 అన్నట్లు, నేను ఆయన క్రియలు చేసిన ఎడల నన్ను నమ్మకపోయినను తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు తెలుసుకొని గ్రహించినట్లు ఆ క్రియలను నమ్ముడి అన్న వచనము ప్రకారము దేవుని అంగీకారము కేవలము సిద్ధాంతాలలో లేదు, అది మన జీవితాలను మార్చే శక్తిలో ఉంది. అవును ప్రియులారా, యేసు చేసిన అద్భుతాలు చూసిన, ఆయన మాటల్లోని అధికారాన్ని గమనించిన మత నాయకులు ఎందుకు నమ్మలేదు? దానికి కారణము వారి హృదయ కాఠిన్యము. వారు సత్యాన్ని వెతకడం లేదు, వారు స్వార్థాన్ని కాపాడుకోవాలని చూస్తున్నారు. యేసును అంగీకరిస్తే తాము ప్రజల మీద చెలాయిస్తున్న అధికారము పోతుందని వారు భయపడ్డారు. అద్భుతాలు చూస్తేనే విశ్వాసము రాదు. హృదయము కాఠిన్యముగా ఉంటే దేవుడు కళ్ళ ముందు అద్భుతము చేసినా అది కాకతాళీయమని కొట్టిపారేస్తాం. అహంకారము మన కళ్ళకు సత్యాన్ని కనబడకుండా చేస్తుంది. కాబట్టి దేవుని శక్తి మన కళ్ళ ముందే ఎన్నో రూపాల్లో కనిపిస్తుంది. మనం ప్రతిరోజు పొందుతున్న ఆయుష్, ఆరోగ్యము, ప్రమాదాల నుండి పొందుతున్న రక్షణ వాక్యము విన్నప్పుడు మనసులో కలిగే మార్పు. కానీ ప్రియులారా,
మన అహంకారముతో ఉంటే, మనం అహంకారముతో ఉంటే ఇదంతా నా కష్టార్జితమని, లేదా ఇది కేవలం అదృష్టమని అనుకుంటాము. దేవుని హస్తాన్ని గుర్తించలేకపోతాం. ఈ మంగళవారము మనం అడగవలసిన ప్రశ్న, నేను దేవుని క్రియలను గుర్తించగలుగుతున్నానా, లేక నా అహంకారము నన్ను గ్రుడ్డివానిగా చేసిందా అని మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. ప్రియులారా, ఒక గ్రామంలో గొప్ప వర్షాలు పడి వరదలు వచ్చాయి. ఒక వ్యక్తి ఇంటి పైకప్పు మీద ఉండి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. ఒక పడవ వచ్చింది, ఎక్కమన్నారు. వద్దు, దేవుడు నన్ను రక్షిస్తాడు అని అన్నాడు. ఒక హెలికాప్టర్ వచ్చింది, తాడు విసిరారు. వద్దు, దేవుడు రక్షిస్తాడు అన్నాడు. చివరకు ఆ ఇల్లు కూలిపోయి అతను చనిపోయి దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా, ఎందుకు నన్ను రక్షించలేదని అడిగాడు. దేవుడు నవ్వి, నీ దగ్గరకు పడవను, హెలికాప్టర్ను పంపింది నేనే, కాని నీవు నీ మొండితనముతో నన్ను గుర్తించలేకపోయావన్నాడు. పరిసయ్యులు కూడా ఆ విధముగానే ఉన్నారు. దేవుడు వారి మధ్యలోనే ఉన్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు. కాని వారు తమ పాత పద్ధతుల్లో ఉండి దేవుని హస్తాన్ని గుర్తు పట్టలేకపోయారు. ప్రియులారా, ఈ పరిశుద్ధ వారపు మంగళవారం నాడు యెరూషలేము దేవాలయము ఒక యుద్ధ భూమిలా మారింది. అయితే అది ఆయుధాలతో జరిగిన యుద్ధము కాదు, జ్ఞానముతో జరిగిన యుద్ధము. పరిసయ్యులు, హేరోదీలు కలిసి యేసును మాటలలో చిక్కుపరచాలని ఒక వ్యూహము పన్నారు. వారడిగిన ప్రశ్నలు చాలా తెలివైనవిగా అనిపించవచ్చు, కాని ఆ ప్రశ్నల వెనుక కుతంత్రముంది. మనుషుల తార్కము దేవుని జ్ఞానాన్ని ఓడించాలని చూసింది, కాని విఫలమైంది. ప్రియులారా, మనుషుల తర్కము అంటే చిక్కుముడి ప్రశ్నలు. పరిసయ్యులు యేసు క్రీస్తు ప్రభు వద్దకు వచ్చి ఇలా అడిగారు, కైసరుకు పన్ను చెల్లించుట ధర్మమా కాదా? ఇదొక భయంకరమైన ఉచ్చు. ఒకవేళ యేసు అవును, పన్ను కట్టాలి అని చెబితే యూదులు ఆయనను రోమా ప్రభుత్వ పక్షపాతిగా చూసి ద్వేషిస్తారు. ఒకవేళ వద్దు, కట్టొద్దు అని చెబితే ఆయనను దేశద్రోహిగా రోమా ప్రభుత్వానికి అప్పగించవచ్చు. మనుషుల తర్కము ప్రకారము యేసు ఏ సమాధానము చెప్పినా దొరికిపోతాడు. లోకము మనల్ని కూడా ఇలాగే ఇబ్బందుల్లోకి నెట్టాలని చూస్తుంది. ప్రియులారా, యేసు వారి కుతంత్రాన్ని గ్రహించి ఒక నాణాన్ని చూపమన్నారు. దాని మీద ఎవరి రూపముంది అన్నాడు. వారు కైసరుది అని అన్నారు. అప్పుడు యేసు చెప్పిన అద్భుతమైన మాట, కైసరివి కైసరుకును, దేవునివి దేవునికి చెల్లించుడేని. ఈ ఒక్క మాటతో యేసు 2 విషయాలను స్పష్టము చేశారు. మనము నివసిస్తున్న దేశపు చట్టాలకు, ప్రభుత్వాలకు లోబడాలి. అంతకంటే ముఖ్యముగా మనల్ని సృష్టించిన దేవునికి మనము చెందాలి. మనుషుల తార్కము కేవలము భూసంబంధమైన లాభ నష్టాల గురించి ఆలోచిస్తుంది, కాని దేవుని జ్ఞానము నిత్యత్వపు విలువలను బోధిస్తుంది. అవును ప్రియులారా, ఎవరి ముద్ర మన పైన ఉంది? జ్ఞానము మీద కైసరు ముద్ర ఉంది కాబట్టే అది కైసరుకు చెందుతుంది. మరి మన మీద ఎవరి ముద్ర ఉంది? ఆది కాండము ప్రకారము మనిషి దేవుని స్వరూపములో సృష్టించబడ్డాడు. అంటే మన హృదయము, మన ఆత్మ, మన జీవితము దేవునికి చెందాలి. లోకపు పనుల్లో మనం ఎంత నిమగ్నమైనా దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని, ప్రార్థనను, హృదయాన్ని దేవునికే ఇవ్వాలి. మనము లోకములో జీవిస్తున్నాము, కాని లోక సంబంధులము కాము. లోకపు తెలివితేటలతో దేవునిని మోసము చేయలేము. మన వేషధరణను ఆయన ముందు దాచలేము. ఒక ప్రసిద్ధ చిత్రకారుడు ఒక అందమైన చిత్రాన్ని గీసి దాని కింద తన సంతకము చేశాడు. ఆ చిత్రము ఎక్కడ ఉన్నా, ఎవరు కొన్నా అది చిత్రకారుడి సృష్టి అని అందరికీ తెలుస్తుంది. మనము కూడా దేవుడు సృష్టించిన అద్భుతమైన చిత్రాలం. మన మీద దేవుని సంతకం ఉంది. సాతాను వచ్చి మనల్ని లోకపు రంగులతో మార్చాలని చూసినా దేవుని జ్ఞానము మనల్ని తిరిగి ఆయన వైపుకు తిప్పుతుంది. పరిసయ్యులు చట్టాల గురించి వాదించారు, కాని యేసు సంబంధము గురించి మాట్లాడారు. ఒక గ్రామంలో ఒక వృద్ధ వయోలిన్ విద్వాంసుడు ఉండేవాడు. ఆయన దగ్గర చాలా పాతదైన దుమ్ము పట్టిన ఒక వయోలిన్ ఉండేది. ఆయన చనిపోయిన తర్వాత ఆ వయోలిన్ ఒక పాత సామాన్ల
వ్యక్తి దగ్గరికి చేరింది. అది చూడటానికి చాలా వికారముగా తీగలు తెగిపోయి ఉంది. వేలము పాట పాడే వ్యక్తి దాని చేతిలోనికి తీసుకుని, దీనిని ఎవరు కొంటారు? కేవలము 100 రూపాయలకి ఇస్తాను అని అన్నాడు. ఎవరూ ముందుకు రాలేదు. సరే, 50 రూపాయలు లేదా కనీసము 10 రూపాయలకైనా ఎవరైనా తీసుకుంటారా అని నవ్వుతూ అడిగాడు. అందరూ ఆ పాత వాయిలిన్ను చూసి హేళన చేశారు. దానికి ఏ అధికారము ఉంది? అది ఒక పనికిరాని చెక్క ముక్క అని వారు వాదించారు. అప్పుడు వెనక వరుస నుండి ఒక వృద్ధుడు మెల్లగా ముందుకు వచ్చాడు. ఆ వాయిలిన్ మీద ఉన్న దుమ్మును తన రుమాలుతో తుడిచాడు. తెగిపోయిన తీగలను సరిచేసి దానికి శృతి చేశాడు. ఒక్కసారిగా ఆయన దానిపై ఉన్న తీగలను కదిలించగానే అద్భుతమైన పరలోక సంబంధమైన సంగీతము ఆ గదిని నింపివేసింది. అక్కడున్న వారందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ సంగీతము విన్న తర్వాత వేలము పాట పాడే వ్యక్తి అడిగాడు, ఇప్పుడు దీని విలువ ఎంత? వెంటనే ఒకరు 1000 రూపాయలు అన్నారు. మరొకరు 1,00,000 రూపాయలు అన్నారు. చివరకు అది 1000 రేట్ల ఎక్కువ ధరకు అమ్ముడుపోయింది. అక్కడున్న జనము ఆశ్చర్యపోయారు. ఈ మార్పు ఎలా వచ్చింది? ఇందాక పనికిరాని చెక్క ముక్క అన్నవారే ఇప్పుడు లక్షలు పోసి ఎందుకు కొంటున్నారు అని అడిగారు. అప్పుడు ఆ వృద్ధుడు ఆ వయలిన్ వెనుక ఉన్న ఒక చిన్న గుర్తును చూపించి ఇలా అన్నాడు, దీని బాహ్య రూపము ముఖ్యము కాదు, దీని లోపల దీనిని తయారు చేసిన యజమాని సంతకము ఉంది. ఆ యజమాని చేతి స్పర్శ తగిలితే తప్ప దీని అసలు విలువ మరియు అధికారము లోకానికి తెలియదు అని. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితాలు కూడా ఆ పాత వాయిలిన్ లాగే ఉండొచ్చు. లోకము మనల్ని చూసి నీకు ఏ అధికారము ఉంది, నీ జీవితము వ్యర్థము అని మనల్ని పరిహసించవచ్చు పరిసయ్యుల్లాగా. కాని మన సృష్టికర్త అయిన దేవుని హస్తము మన మీద ఉంది. ఆయన ఆత్మ, ఆయన ముద్ర మన పైన ఉంది. లోకపు తర్కము మిమ్మల్ని తక్కువ చేసి చూడవచ్చు, కాని దేవుని జ్ఞానము మరి ఆయన స్పర్శ మీ జీవితంలో ఉంటే మీరు మనుషులు ఊహించని అద్భుతమైన సాక్ష్యాన్ని పలుకగలరు. మంగళవారం నాడు యేసు ప్రభు కూడా అదే నిరూపించారు. ఆయన అధికారము మనుషులిచ్చిన పత్రాల్లో లేదు, ఆయన దేవుని కుమారుడనే సత్యములో ఉంది. ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ జీవితాన్ని ఆ మహోన్నత సంగీత విద్వాంసుడైన యేసు క్రీస్తు ప్రభు చేతులకు అప్పగిస్తారా? ఆయన మిమ్మల్ని శృతి చేసి మీ ద్వారా అద్భుతమైన క్రియలను జరిగిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మంగళవారము మనకు నేర్పే గొప్ప సత్యం ఏంటంటే, లోకపు తర్కము కంటే దేవుని జ్ఞానము మిన్నయైనది. మన సమస్యలకు లోకపు పరిష్కారాల కోసము వెతకడము మానేసి దేవుని వాక్యపు జ్ఞానాన్ని ఆశ్రయిద్దాం. కైసరుది కైసరుకు ఇచ్చినట్టుగా లోకపు బాధ్యతలను నెరవేర్చుదాం. కాని మన హృదయాన్ని మాత్రము సంపూర్ణముగా దేవునికే సమర్పిద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మంగళవారపు ధ్యానము మనకు 3 విషయాలను స్పష్టము చేసింది. యేసు అధికారము పరలోక సంబంధమైనది, దానికి మనము లోబడాలి. ఆయన చేసిన క్రియలు ఆయన దైవత్వానికి నిదర్శనం. కాబట్టి మనము అపనమ్మకస్తులుగా ఉండకూడదు. లోకపు కుతంత్రాల కంటే దేవుని జ్ఞానము గొప్పది. కైసరు నాణము మీద కైసరు ముద్ర ఉన్నట్లు ఈరోజు జీవాక్యము వినుచున్న మీ అందరి ఆత్మల మీద దేవుని ముద్ర ఉంది. లోకపు సవాళ్లు మిమ్మల్ని చుట్టుముట్టినప్పుడు మనుషుల తార్కముతో కాకుండా దేవుని వాక్యము అనే జ్ఞానముతో సమాధానము చెప్పండి. ఈ పరిశుద్ధ వారములో మనల్ని మనము శుద్ధి చేసుకొని ఆయన అధికారానికి సంపూర్ణముగా లోబడుదాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనమందరం ఒక నిమిషము మౌనముగా మన హృదయాలను పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. మీ జీవితంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు దేవుని అధికారానికి అంటే ఆయన వాక్యానికి చోటిస్తున్నారా, లేక మీ స్వంత తార్కానికే ప్రాముఖ్యత ఇస్తున్నారా? దేవుడు మీ జీవితంలో చేసిన ఎన్నో అద్భుతాలను చూసి కూడా ఇంకా ఏదో ఒక విషయంలో ఆయనను అనుమానిస్తున్నారా? లోకపు ఆశల ముద్ర మీ మీద ఉందా, లేక క్రీస్తు రక్తపు ముద్ర ఉందా? ఎవరైతే ఈరోజు ప్రభువా, నా తెలివితేటలు చాలవు, నీ జ్ఞానమే
నాకు కావాలి, నా జీవితంపై నీకే సంపూర్ణ అధికారము ఇస్తున్నాను అనే పశ్చాత్తాపముతో దేవుని సన్నిధికి రావాలని ఆశిస్తున్నారో వారు మీరున్న స్థలములోనే మోకరించి లేదా నిలవబడి మీ కుడి చేతిని మీ హృదయంపై పెట్టుకొని ప్రభువుకు మీ హృదయాన్ని అప్పగించండి. ఇది సమర్పణ సమయము. ఆయన మిమ్మల్ని నడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో ఈ వాక్యము వింటున్న మీరు కొన్ని నిమిషాలు నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడవైన మా తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ఈ పరిశుద్ధ మంగళవారపు సందేశము ద్వారా మా ఆత్మలను ఉజ్జీవింపజేసినందుకు వందనాలు తండ్రి. లోకపు తర్కము ముందు మేము మోకరిల్లకుండా నీ దైవిక జ్ఞానముతో మమ్మల్ని నింపండి ప్రభువా. మత నాయకుల్లాగా మేము నీ అధికారాన్ని ప్రశ్నించేవారిగా కాక నీ పాదాల చెంత చేరి నేర్చుకుని శిష్యుల్లాగా ఉండటానికి సహాయం చేయండి అయ్యా. మా జీవితాలపై, మా కుటుంబాలపై, మా భవిష్యత్తుపై నీ రాజ్యాన్ని, నీ అధికారాన్ని ప్రకటిస్తున్నాం. ఈ పరిశుద్ధ వారంలో మేము పొందుకున్న ఈ వాక్యము మా హృదయాల్లో ఫలించి మేము నీ స్వరూపంలోనికి మార్చబడుదుము గాక. శోధనలు ఎదురైనప్పుడు నీ వాక్యం అనే ఖడ్గముతో జయించే శక్తిని మాకు దయచేయండి దేవా. ప్రాముఖ్యముగా ఈ దినము జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకొని మీ నూతన దయాకిరీటం చేత బిడ్డను ఆశీర్వదించండి. ఇతరత్ర శుభకార్యాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకము చేసుకుని సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకుంటున్నాం దేవా. శారీరక, మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి. ప్రతి విధమైన రోగము నుండి, ప్రతి విధమైన శాపము నుండి విడుదలను కలిగించి బిడ్డలకు శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకుంటున్నాం. కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశంలో ఉంటూ నా తండ్రి కష్టపడి పని చేసుకుంటున్న ప్రతి సహోదరి సహోదరుని మీ జ్ఞాపకము చేసుకోండి అయ్యా. ఎంతో మంది బిడ్డలు వారున్న చోట స్వేచ్ఛగా పని చేసుకుంటూ కావలసిన అనుమతులు లేక, అకామాలు లేక కష్టపడుతూ కన్నీరు కారుస్తూ ఇబ్బంది పడుతూ ఉండగా లాంటి ప్రతి బిడ్డను ఈ దినము జ్ఞాపకము చేసుకుని కావలసిన అకామాలను బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. వారున్న చోట వారు నీకు సాక్షికరమైన బిడ్డలుగా ఉండుటకు కృప చూపమని వేడుకుంటున్నాం. ప్రత్యేకముగా ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టమని వేడుకుంటున్నాం. ఈ ఉదయ కాలము ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధమైన పాదాల చెంతకు తీసుకొని వస్తూ ఉండగా బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి అంగీకరించి అయా ప్రతి న్యాయమైన కోరికకు మీరు సమాధానము దయచేసి ఫలభరితమైన జీవితము బిడ్డలకు దయచేయమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.